కులగణన అంటుండ్రు, ఏందది? అప్పుడెప్పుడో 2011లో చేశారు, ఇప్పటి వరకు చేయలేదు. ఇదిగో రేవంత్ అన్న మళ్ళీ చేయించాడు. ఎందుకు? రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరెంతమంది ఉన్నారో తెలియాలి కదా. అప్పుడే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతాయి. అదీగాక రాహుల్ గాంధీ ఆశయమిది. ఓకే ఓకే, ఎవరెంతమంది ఉన్నారో చెప్పవా? చెబుతా. తెలంగాణ రాష్ట్రంలో 3,54,00,000 మందిని సర్వే చేశారు. ఇందులో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నారు. మరి బీసీలు? అక్కడికే వస్తున్నా. బీసీలు 46.25% ఉన్నారు. ఓసీలు వచ్చేసరికి 15.79% ఉన్నారు. మరి ముస్లింలు? వారైతే 10.08% ఉన్నారు. ఇంకా ముస్లిం మైనారిటీలు 2.48% ఉన్నారు. అంతా మంచిగానే ఉంది. సర్వేలో 100% పాల్గొన్నారా? లేదు, 3.1% పాల్గొనలేదు. వివిధ కారణాల వల్ల వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిపోవటం, ఫోన్లలో అందుబాటులో లేకపోవటంతో కాలేదు. కానీ మొత్తం మీద 96.9% సర్వే అయితే పక్కాగా జరిగింది. క్యాబినెట్ ఓకే చేసిందా? ఫిబ్రవరి 5న క్యాబినెట్లో ఓకే అయ్యాక తర్వాత అసెంబ్లీకి వెళ్తుంది. 60 రోజుల సర్వే పూర్తి చేసిండ్రంటే గ్రేటే కదా. మరి ఏమనుకున్నావు రేవంత్ అన్న స్పీడ్ అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే?